సరే, మంచిదండి. తల వంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నేను వాళ్ళందరినీ సజీవ లెక్కలో దాచిన ఆయన నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరిన ఆయన నీ యొక్క విలువైన మాటలు ఆయన వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాన్ని నాయన, మా మనస్సును, మా శరీరాన్ని నాయన మీ ఆధీనంలోని నాయన ఉంచి మీ యొక్క మాటలను నాయన మేము ముద్రించుకొనగలుగుటకు, వాటిని అనుసరించి మా బ్రతుకులను కొనసాగించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని చెప్పనైనా నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఆమెకు ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. గత ఆదివారం మనం ఎక్కడితో ఆపాం? క్రైస్తవుని పోరాటం అని చెప్పి ఆత్మీయ యుద్ధం అని చెప్పాను. ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటా అని చెప్పాను, గుర్తుందా? లాస్ట్గా ఏ వచనం చదువుకొని ముగించి వచ్చే వారం దాని గురించి మాట్లాడుకుందామని చెప్పాను. గుర్తుందా లేదా? ఎఫ్ఎస్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎఫ్ఎస్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏలనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. ఏంటంటే చెప్పండి, మనం పోరాడేది శరీరంతో కాదు, అంటే అవతలి మనుషులతో కాదు, అవతలి వ్యక్తులతో కాదని చెప్తున్నాడు. ఓకేనా? ఎప్పుడైతే మన యుద్ధం అనేది జరుగుతుందంటే క్రైస్తవునిగా మన లోపల అంతరంగంలో జరిగే యుద్ధం అనేది ఒక మనిషితో చేసే యుద్ధం కాదు, కానీ అది అంధకార శక్తులతో పోరాడే యుద్ధం అని చెప్తున్నాడు. దీని గురించి పౌలు గారు ముందే చెప్పారు. అసలు అంధకార దురాత్మలతో పోరాడడం అంటే ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంధకార దురాత్మల సమూహంతో పోరాడడం అంటే ఏంటి అసలు? అంధకార దురాత్మల సమూహంతో పోరాడడం అంటే ఏంటి అసలు? ఇది ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ వచనంలో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఏంటంటే చెప్పండి, అంధకార శక్తులతో పోరాడడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం మునుపు అంటే క్రీస్తులోనికి రాకముందు ఎలాగైతున్నామంటే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేశారంట? మునుపు నడుచుకున్నారు. ఓకేనా? అంటే మునుపు నడుచుకోవడం అంటే ఏ విధంగా నడుచుకున్నాం మరి అంటే కొద్దిగా చెప్తున్నాడు. దాంట్లో ఏంటంటే 3వ వచనంలో చెప్తున్నాడు, వారితో కలిసి మనమందరమును ఏంటంట అసలు అంటే అంధకార దురాత్మల సమూహంతో కలిసిపోవడం అంటే దాంట్లో పోరాడడం అంటే ఏంటంటే, మునుపు ఏం చేస్తామంటే మన మనసు యొక్కయు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాము. ఏం చెప్తున్నారండి అంటే, అపవాదతో కలిసి అంధకార దురాత్మలతో పోరాటం కంటే ముందు కలిసిపోయినాము. ఎట్లా అంటే ఏమని చెప్తున్నాడు? మన శరీరం యొక్క మన మనస్సు యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మనం ఏం చేసాము? మునుపు నడుచుకున్నాము. ఓకేనా? రైట్. మునుపు ఆ పరిస్థితిలో ఉన్నాం, మునిపే ఉన్నాం, మరి ఇప్పుడు కూడా ఉన్నామా? అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు పోరాడేది శరీరంతో కాదు, దేంతో పోరాడుతున్నారంట? దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారని చెప్పాడు. ఓకేనా? అసలు దురాత్మల సమూహం అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు ముందు ఏంటంటే,
ఏదైతే మిమ్మల్ని ప్రేరేపిస్తుందో దేనికి ప్రేరేపిస్తుందంట? దేనికి ప్రేరేపిస్తుంది చెప్పండి? మనస్సు యొక్క కోరికలు, అలాగే శరీరం యొక్క కోరికలు. ఓకేనా? మనస్సు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ ప్రేరణకు మీరు లొంగిపోతున్నారో దానికి విరోధంగా ఉంటున్నారా? శరీరం యొక్క కోరికలు అంటే మనకు తెలుసు, గలతీ రాసిన పత్రికలో మనం చూసాం, అవునా కదా? శరీర కార్యాలు ఉంటాయి. ఓకేనా? అవి శరీరం యొక్క కోరికలు. మరి మనసు యొక్క కోరికలు ఏంటిది మరి? శరీరం యొక్క కోరికలు ఉన్నాయి, మరి మనసుకంటూ కోరికలు ఉంటాయి. మరి శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి, అలాగే మనసు కూడా ఏంటుందంట? ఏముంటాయి చెప్పండి? కొన్ని కోరికలు ఉంటాయి. మీకు తెలుసు అసలు మనసు అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది మనసు అనేది? ఇంతవరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేదు అసలు మనసు అనేది ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అసలు. అవునా? చాలామంది ఏమనుకుంటారంటే మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి? మైండ్లో స్టోర్ అవుతుంది. అవునా? మనం మాట్లాడుతుంటే హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదేమవుతుంది చెప్పండి? అది నోరు మాట్లాడుతుంది. ఇట్లా అన్ని గురించి మనకు తెలుసుకొని అసలు మనసు అనేది ఎక్కడ అంటే మన శరీరాన్ని అంతా కంట్రోల్ చేసేది ఎక్కడ? అసలు ఎక్కడ డిసైడ్ చేస్తే వరకు కూడా అది అంతు చిక్కడం లేదు. అంటే మనిషి అసలు ఆ కంట్రోల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఓకేనా? ఒక రోజుకి సుమారుగా ఒక్క మనిషికి 6200 ఆలోచనలు వస్తాయంట. 6200 ఆలోచనలు సుమారుగా ఒక మనిషికి. ఇంకా మీరు ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ, ఒక రోజులో 6200 ఆలోచనలు వస్తాయి. ఓకేనా? ఇట్లా 6200 ఆలోచనలు వస్తే వాటిని అనుసరించి మరి ఏవి మంచి ఉంటాయి, ఏవి చెడ్డే ఉంటున్నాయి. అవునా కదా? మనసు అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మీకు ఈ గోడ కనబడుతుందా? అవునా? దాంట్లో ప్రొజెక్టర్ అనేది వేస్తాం. అవునా కదా? ఆ గోడ ఎలా ఉంది చెప్పండి? అవునా? లేదు, దానికి ఇంతకుముందు ఎలాంటి ఆకారం ఏమి కూడా లేదు. అవును, మనం ప్రొజెక్టర్ మీద ఏది వేస్తే అది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ప్రదర్శిస్తామో అదే ఏం చేస్తుంది, అది చూపిస్తుంది. అవునా కదా? అట్లాగే మనస్సు కూడా ఏంటంటే, మనస్సుకంటూ సొంతంగా ఏముండో చెప్పండి? సొంతంగా ఏం ఆలోచనలు, సొంతంగా ఏం కోరికలు, అదే ఏదో చేసుకోవాలని ఏమీ కూడా ఉండదు. అవునా? దానిలో సొంతంగా ఏముండదు. కానీ ఏమవుతుందంటే ఒక రోజులో 6200 ఆలోచనలు ఏవైతే వస్తుంటాయో మనిషికి, ఏవైతే నువ్వు బాగా దానికి కనెక్ట్ అయ్యి, ఏవైతే నీకు బాగా ఇష్టంగా అయ్యి దాని లోపల నువ్వు ఉంచుకుంటావో, దాంట్లో ఊగా ప్రదర్శిస్తుంటావో అవి కావాలని, అదేం చేస్తుంది? మనసంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? దానికి అట్రాక్ట్ అవుతుంది. అది చేయాలని చెప్తుంది అది. అంటే దాని గురేంటి? నువ్వు మాటికి దాని గురించే చూస్తున్నావు కనుక అది నీకు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా దాన్ని ఏం చేస్తుంది చెప్పండి? గుర్తు చేస్తుంటుంది. దాని గురించి నీకు మరలా ఏం చేస్తుంది? అది చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఏదైతే నువ్వు ఎక్కువ ప్రదర్శించబడతావో లోపల, ఏదైతే ఎక్కువగా నువ్వు దానికి చూపించడానికి ఇష్టపడతావు మనస్సుకు, ఏవైతే నీకు ఎక్కువగా ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనని బట్టి మనసు ఏం చేస్తుంది చెప్పండి? ఆ మనస్సు అనేది ప్రేరేపితమై, ఓకేనా, ఆ మనస్సు అనేది అలాంటి దానికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ కోరికలను ఏం చేస్తుంది? మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? మనసు కంటే ఎలాంటి కోరిక అనేది, ఎలాంటి ఇచ్చ అనేది ఏమి ఉండదు. కానీ ఏవైతే నువ్వు ఇస్తావో ఆ ఇచ్చిన దాన్ని బట్టి అది ఏం చేస్తుంది? దాని అనుసారంగా అది నడుచుకుంటుంది. అవునా కదా? అది ఏది చెప్తే అది నడుచుకుంటుంది. ఓకేనా? రైట్. అపోస్తలుడైన పౌలు వరకు మాట చెప్తారు. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఏంటంటే, మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఏంటంటే దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఏమని చెప్తున్నాడండి? ఒక మనస్సు యొక్క సంగతి అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, మీ శరీర బలహీనతలను బట్టి ఒక మనిషితో మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఫస్ట్ ఏం చేశారంటే, మీరు అపవిత్రతకు మీ శరీరాన్ని ఎలాగైతే అప్పగించారో, అపవిత్రత చేయడానికి ఏదైతే ఈ యొక్క చెడు తలంపులు ఉన్నాయో, చెడు ఆలోచనలు ఉన్నాయో, వాటిని చేయడానికి ఎలాగైతే మీరు అప్పగించబడ్డారో, అవునా కదా? మీ అంతలో మీరు ఏం చేశారు? మీ మనసుకు అవన్నీ కూడా పంపించారు, అవన్నింటినీ దాంట్లో నిక్షిప్తం చేస్తారు. అవునా కదా? సపరేట్గా మనసు కంటే ఏం కోరిక లేదు, ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఏం చేస్తారంటే, మీరు ఇవన్నీ పంపడం ద్వారా, ఇవన్నీ దానికి చూపించడం ద్వారా, ఇవన్నీ దానికి నేర్పించడం ద్వారా అంతా కూడా ఏం చేసింది?
దానిలో స్టోరేజ్ అయిపోయింది అదంతా. అవునా కదా? ఏదైతే మీరు ఆ చెడు తలంపులు ఉన్నాయో, చెడు ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే మీరు మనిషిని శత్రువుగా భావిస్తున్నారో, ఏదైతే దురాత్మల సమూహం, అంధకార సంబంధమైన క్రియల్లో మీరు పాలివారై ఉన్నారో, అట్లాంటివన్నీ దానిలో నిక్షిప్తమన్నాయి. మీరు ఎట్లయితే దాన్ని నిక్షిప్తం చేస్తున్నారో, దాన్ని చేయడానికి ఎలాగైతే మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారో దానికి, అవునా కదా? మన హృదయంలో చెడంతా నింపబడాలంటే దానికి ఏమైనా ట్రైనింగ్ కావాలి చెప్పండి? అవును కదా? అంతా ఆటోమేటిక్గా ఏం చేస్తుంది చెప్పండి? అవునా? మనం చూసేదాన్ని బట్టి మనం ఏదైతే ఎక్కువ ఆకర్షితులు అవుతామో, ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని బట్టి ఏం చేస్తుంది, అదంతా కూడా లోపల ఉంచుకుంటుంది. ఎట్లయితే దానికి మీరు అలా అట్రాక్ట్ అయ్యి దాన్ని ఎలాగైతే దాని లోపలికి మీరు వెళ్ళారో, అపవిత్ర లోపలికి, అలాగే ఇప్పుడు మీరు ఏం చేయండి చెప్పండి? ఏం చేయని చెప్తున్నాడు? ఏం చేయని చెప్తున్నాడు అండి? అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములు దాసులు ఎలాగో అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవాలను ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నా అండి? నీతికి దాసులుగా అప్పగించాలి. ఎట్లయితే పాపానికి మనల్ని మనం అప్పగించుకున్నామో, పాపం చేయడానికి ఎలాగైతే మన ఆలోచనలు, మన యొక్క విధి విధానాలు ఎలాగైతే వెళ్ళాయో, వాటి ప్లేస్లో ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? నీతిని ప్రదర్శించడానికి మనం ఇష్టపడాలి. ఓకేనా? నీతిగా ఉండడానికి అంటే మనసుకి ఏదైతే పంపిస్తే ఇష్టమో, ఏదైతే చేస్తే ఇష్టమో, మనం ఏది పంపిస్తే అది ఏమవుతుంది చెప్పండి? వెళ్తుంది. కనుక ఏం చేయాలి చెప్పండి? నీతిని పంపించే విషయాలు మనం నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మంచి విషయాలు ఏవైతే మంచి ఉన్నాయో, ఏవైతే మన ఆత్మకు మంచి విషయాలు ఉంటాయో, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అలాంటి వాటన్నిటిని కూడా దాని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడాలి. ఓకేనా? రైట్. ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు పౌలు గారు. చెప్పారు కదా ఆల్రెడీ, మనం ఎట్లయితే శరీరాశలతో మనస్సు యొక్క కోరికలతో ఎలాగైతే ఉంటామో, యేసుక్రీస్తు వారు దానికి ముందే కొన్ని విషయాలు అనేది చెప్పాడు. ఓకేనా? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త, క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 12వ వచనం నుంచి చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు ఏంటంటే, వారు దేవుని వలన పుట్టినవారే గాని ఏంటంటే రక్తము వలనైనను, ఏంటంటే శరీరేచ్ఛల వలనైనను, మనిషి ఏచ్ఛల వలనైనను పుట్టినవారు గారు. ఏంటంటే చెప్పండి? ఒక విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేస్తున్నాడు. ఓకేనా? ఏంటంటే అసలు అంధకార శక్తులతో పోరాడడం అంటే ఏంటంటే దాని గురించి కొద్దిగా వివరణిస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి అంధకార సంబంధమైన క్రియలతో పోరాడడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరిస్తామో, ఆ అంగీకరించిన వ్యక్తి ఎట్లా బ్రతుకుతాడంట? ఎట్లా బ్రతుకుతాడు చెప్పండి? ఎట్లా బ్రతుకుతారండి? 13వ వచనం చెప్తూ, దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనిషి ఏచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఏం చేస్తారంటే చెప్పండి? ఎలా ఉంటారంట? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తును అనుసరిస్తాడో, క్రీస్తు బాటలోనికి ప్రయాణిస్తాడో, క్రీస్తు తత్వాన్ని ఎప్పుడైతే మనస్సు లోపల ప్రదర్శించడానికి ఇష్టపడతాడో, ఆ వ్యక్తి చేసే క్రియలను చెప్తూ ఆ వ్యక్తి ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయడు? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తాడో, మీకు తెలుసో లేదు, ఏంటంటే ఫస్ట్గా దేవుడు ఎన్నుకుంది ఎవరిని చెప్పండి? ఎవరిని ఎన్నుకున్నాడు? ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడు. ఓకేనా? ఈ ఇజ్రాయెల్ ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ ఏమనుకున్నారంటే, దేవుడు ఏమనుకున్నాడు? మా సంబంధి, అంటే మాకే దేవుడు, ఇతరులకు దేవుడు కాదు. అవునా? ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే చెప్తూ, ఒక ఇజ్రాయేలుకు, యూదులకే కాదు దేవుడు, అందరికీ కూడా ఏంటి చెప్పండి? అందరికీ దేవుడు సమానుడు అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి, అంటే వాళ్ళు ముందు ఏం చేశారంటే, వాళ్ళు శరీరంను బట్టి ఏం చేశారు? వాళ్ళు దేవుని పిల్లలు. అవునా కదా? అబ్రహాం సంతానం కనుక వాళ్ళు ఏంటి చెప్పండి? అబ్రహాం సంతానం కనుక వాళ్ళంతా కూడా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడ్డారు. అవునా? రైట్. మనకి ఎలాంటి అవకాశం ఉందంటే, మనము అబ్రహాం సంతానం కాదు. అవునా కదా? అబ్రహాం రక్తంతో మనకు
సంబంధం లేదు. అవునా, అబ్రహాం సంతానం కాదు, అబ్రహాం సంతానానికి మనకు సంబంధం. ఇట్లాంటి దాంట్లో ఏంటంటే దాన్ని మెన్షన్ చేస్తూ చెప్తున్నాడు ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు ద్వారా జన్మిస్తాడో ఇలాంటి శరీరానికి సంబంధం లేకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, దేవుని కుమారుడుగా మారడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇజ్రాయెల్ అయితే సున్నతి చేసుకోవాలి, వాళ్ళంటూ ప్రత్యేకంగా వాళ్ళ జనాంగంలో ఉన్నవారినే దేవుని పిల్లలుగా పిలువబడతారు. కానీ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరిస్తామో, క్రీస్తు విషయాల మీద మనం దృష్టిని సారిస్తామో, అలాంటి వ్యక్తి యూదుడు కాకపోయినా సున్నతి చేసుకోకపోయినా కానీ ఆ వ్యక్తి ఏంటంట ఏమవుతుంది చెప్పండి, క్రీస్తులో కొనసాగడానికి అంటే దేవుని కుమారునిగా మనం పిలువబడడానికి ఒక అవకాశం అనేది ఉందని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. ఏంటంటే మనం ఎప్పుడైతే అట్లాంటి వారికి ఉంటామో ఈ విషయాల్లో మనం పుట్టిన వాళ్ళం కాదు. కాబట్టి ఏంటంట, అట్లాంటి విషయాలకు మనం ఎప్పుడు కూడా ఏం చేయొచ్చు చెప్పండి, దాసులుగా ఉంటుంది. ఓకేనా. ఏవైతే శరీరం యొక్క కోరికలు ఉన్నాయో, ఏవైతే శరీరం యొక్క ఉద్దేశాలు ఉన్నాయో వాటిని అనుసరించి మనం నడుచుకోకుండా ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. చూడండి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక, మరల వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏం చేయాలని చెప్తున్నాడండి, మీరు అపవాది ఇట్లా ఏవైతే సాతాను క్రియలు ఉన్నాయో, సాతాను తంత్రాలు ఉన్నాయో అవి ఎదిరించడానికి శక్తివంతులుగా కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేయాలి చెప్పండి, ధరించుకోవాలి. దేవుడు ఏదైతే ఇస్తాడో ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఉండాలి. అసలు అపవాది తంత్రాన్ని మనకు తెలిస్తేనే ఏమవుతుంది చెప్పండి, ఆ అపవాది తంత్రాన్ని మనకు తెలిస్తేనే ఏ తంత్రం అయితే చేస్తాడో అది మనకు తెలిస్తేనే ఏమవుతుంది చెప్పండి, వాని తంత్రాలకు కాకుండా మనం దేవుని శక్తిని ధరించడానికి మనం ఇష్టపడతాం. రైట్. దాని గురించి మాట్లాడి చెప్తున్నాడు. ఏంటంటే అపవాది తంత్రం ఏంటంటే చెప్తున్నాడు ఏంటంట, ఏలైనగా మనం పోరాడేది శరీరంతో కాదు. ఏంటంటే చెప్పండి, అపవాది తంత్రం అంతా ఏంటి చెప్పండి, అపవాది తంత్రం అంతా ఏంటిది, ఎవరితో పోరాటం చేయమని చెప్తుంది చెప్పండి, మన పోరాటము మన యుద్ధం ఎవరితో చేయమని చెప్తుంది, బైబిల్ ఏమో అపవాదితో చేయమని చెప్తుంది. అపవాది తంత్రాలు ఎరిగితే ఆ తంత్రాలు ఎరిగిన మనిషి దేంతో యుద్ధం చేస్తాడు చెప్పండి, దేంతో చేస్తాడు, మనుషులతో చేస్తాడా మనసుతో చేస్తాడా, అపవాది తంత్రం ఎరిగితే. ఎరగకుంటే ఏం చేస్తాడంటే, ఒకవేళ మనం అపవాది యొక్క అంటే సాతాన్ యొక్క క్రియలు ఆయన యొక్క తంత్రాలు మనం ఎరగలేదు అనుకో, సాతాన్ తంత్రాలు, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అవతల వ్యక్తితో మనం యుద్ధాన్ని పోరాటాన్ని కొనసాగిస్తుంటాం. అంటే అవతల వ్యక్తే మనం శత్రువుగా భావిస్తాం, అవతల వ్యక్తినే మనం శత్రువుగా ఎన్నుకుంటాం. వీడు నన్ను తిడుతున్నాడు, వీడు నన్ను కొడుతున్నాడు, లేకుంటే పలానా ఏదో సంథింగ్ విషయం ఇది ఏం చేస్తాం, మనిషితోనే మనం ఏం చేస్తాం, ఎంతవరకున్నా గొడవ పడతాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎరుగుతామో, నిజంగా ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో, దేవుని యొక్క ఆలోచనలో మనం వెళ్తామో, ఆ వ్యక్తిని ఏం చేయని చెప్పండి, మనం ఒక వ్యక్తిని చూడం. ఎందుకు, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సంబంధిగా ఉంటాడో ఆ వ్యక్తి నుంచి వచ్చే ఆలోచనలు కానీ, అతని మాటలు కానీ, ప్రతి ప్రవర్తన కానీ, అతని విషయం ఎలా ఉంటుంది చెప్పండి, దేవుని సంబంధంగా ఉంటుంది, చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది, అది కోరదగిందిగా ఉంటుంది. అవునా కదా, అవునా, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే దేవుని సంబంధిగా ఉన్న వ్యక్తి నుంచి. ఎప్పుడైతే దేవుని సంబంధి కాని వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి నుంచి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి చెప్పండి, ఎట్లుంటాయి అంటే, దేవుని సంబంధి కాని వ్యక్తి అంటే ఎప్పుడైతే దేవుని ఎరగని వ్యక్తి ఉన్నాడో, దేవుని తెలుసుకున్న వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక మనిషిని ఏం చేస్తుంది, నిరాశ కృంగదీసే విధంగా, లేకుంటే ఆ వ్యక్తిని ఏదో విధంగా బలోపేతం చేసే విధంగా, లేకుంటే ఆ వ్యక్తిని ఏదో విధంగా ప్రేరేపించే అంటే రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ యొక్క మెంటాలిటీ అనేది, ఆ యొక్క క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఉంటుంటుంది. అవునా కదా. అంటే అతన్ని ప్రేరేపిస్తుంది ఎవరు ప్రేరేపిస్తున్నారు చెప్పండి, అవునా, అపవాది అతన్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే ఆ తంత్రాలను వెరుగుతావో అవతలి వ్యక్తితో నువ్వు ఏం చేయవు చెప్పండి, ఏం చేయవు, అపవాది ప్రేరేపిస్తుందని తెలిసినప్పుడు, ఒక వ్యక్తి నిన్ను చూజ్ చేసుకున్నప్పుడు, ఒక వ్యక్తి నిన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తిలో అపవాది ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి మరి,
ఎలా ప్రవర్తించాలి చెప్పండి. చూడండి కింద 13వ వచనంలో, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతుడగునట్లు ఏంటంట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఏంటంట, నీతియను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొలుక్కొని నిలవబడి. ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుండాలండి? ఏమని చెప్తున్నాడు చెప్పండి. ఫస్ట్ ఏంటంట, మీరు ఎట్లాగైతే అవన్నీ ఎదిరించాలని చెప్తున్నారంటే సమస్తమును నెరవేర్చిన వారే నిలబడటకు శక్తివంతులు ఆగినట్లు ఏం చేయాలంటే ఫస్ట్గా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు, అంటే దేవుని సర్వాంగ కవచాలు మనం ఏం చేసుకోవాలి, ధరించుకోవాలి. ఏలా కనుక ఫస్ట్ ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, నడుముకి ఏం చేయాలంట, సత్యం అనే దట్టి. నడుముని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి, ఎందుకు మాట్లాడుతున్నారు నడుము గురించి? మీరు ఎప్పుడన్నా వెయిట్ లిఫ్టింగ్ ఎట్లాంటివి చూసారా? వెయిట్ లిఫ్టింగ్ చేసే వ్యక్తులు అంటే మీ యూట్యూబ్లో కానీ ఇట్లాంటి ఛానళ్ళు ఏం చేస్తారంటే, వెయిట్ అనేది లిఫ్ట్ చేసే వ్యక్తులు ఏం చేస్తారంటే బెల్ట్ పెట్టుకుంటారు నడుముకు. నడుముకి ఎందుకు బెల్ట్ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఆ సపోర్ట్ అనేది గట్టిగా ఉందనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఎంత బరువునైనా ఎంత పెద్ద బరువు అయినా సరే ఏమవుతుంది చెప్పండి, ఆ బెల్ట్ అనేది సపోర్ట్గా ఉండడం వల్ల ఏమవుతుంది చెప్పండి, సులువుగా అతను ఒకవేళ కష్టతరమైన లేపినా కానీ ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఎలాంటి ఇంజూరీ అనేది కాదు. ఓకేనా? ఎప్పుడైతే మనం చేతులతో లేపుతామో వెయిట్ అంతా ఎక్కడ పడుతుంది చెప్పండి, ఎక్కడ పడుతుంది, నడుము మీదనే పడుతుంది. మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేసినా సరే ఆ వెయిట్ అంతా కూడా వచ్చి ఎక్కడ ఆగుతుంది చెప్పండి, నడుము మీద ఆగుతుంది. రైట్, నడుము మీద ఆగుతుంది కనుక రైట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీ నడుముకి ఏంటంట, సత్యం అనే దట్టి. ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఒక వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఆ బరువును మోయాలంటే తను ఏం చేయాలి, నడుముకు బెల్ట్ అనేది కట్టుకోవాలి. అట్లాగే క్రీస్తులో మీరు ఎదగాలంటే అపవాది ఆ బాణాలను మీరు ఎదిరించాలంటే ఏం చేయాలి చెప్పండి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, సత్యం అనే దట్టి మనకు ఉండాలి. అంటే మన ఆయుధం ఏంటంటే సత్యమే మాట్లాడాలి ఎప్పుడు కూడా. ఓకేనా? సత్యం అనే దట్టు ఉండాలి. నెక్స్ట్కి ఏమని చెప్తున్నానంటే నీతి అను మైమరువు. మైమరువు అంటే ఏంటండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసులేదో, అది దావీదు గారు యుద్ధానికి వెళ్తానప్పుడు ఇస్తాడు అతనికి ఏంటంటే కొన్ని వస్తువులు అనేది ఇస్తాడు. అంటే శరీరానికి ఏం కాకుండా ఆయనకు సంబంధించినవన్నీ కూడా ఏం చేస్తాడు, ఇస్తాడు. అంటే వాటన్నింటిని కూడా ఏం చేయాలి, ఒక వ్యక్తి ధరించుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఆ కవచాలు అన్నీ కూడా ఏం చేస్తారు, ఇస్తాడు. ప్రతిది అంటే శరీరానికి అలాగే ఆ బాడీకి అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఆ కవచంగా ఒకటి అడ్డ అనేది ఉంటుంది. ఓకేనా? అట్లాంటిది యుద్ధానికి పోయే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ధరించుకుంటారు. ఓకేనా? అట్లా ధరించుకోవడానికి మనకి ఏముండాలంట, మళ్ళీ మనం కాపాడడానికి ఏముండాలంట చెప్పండి, ఏముండాలండి? ఒక యుద్ధంలోకి వెళ్ళే వ్యక్తికి కాపాడుకోవాలంటే ఒక సోల్జర్ కానీ ఎవరైనా సరే వెళ్తున్నారంటే ఆయనకి ఏం చేస్తారు, ముందుగా ఒక కవచం అనేది ఏర్పరచుకుంటారు అన్నమాట. తలకు దెబ్బ అంటే తలకు ఒకవేళ బుల్లెట్ వేసినా కానీ ఏం కాకుండా, అంటే ఆ విషయాలు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఒక సోల్జర్ ఒక సైనికుడుగా ఆ వ్యక్తి ఏం చేస్తారంటే తన యొక్క జాగ్రత్తలు అతను తీసుకుంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఓకేనా? అట్లాగే క్రీస్తులో ఎదుగుతున్న వ్యక్తి, క్రీస్తు అపవాదితో పోరాడుతున్న వ్యక్తి, క్రీస్తు సంబంధిగా ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఏంటంట, నీతనే మైమరువు తొడుకోవాలంటే ఆ వ్యక్తి చేసేది ఏదైనా సరే ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లుండాలి, నీతి సంబంధమైన క్రియలు అనేవి అతనికి మైమరువుగా ఉండాలి. అంటే నీతి అనేది అతనికి ఏం చేయాలి, ఒక మైమరుపుగా ఉండాలి. అంటే ఆ వ్యక్తి చూస్తే ఎలా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి. రైట్, మనం ఏం చేసుకోవాలి, నీతిని అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకేం చెప్తున్నాడు, పాదాలకు సువార్త వలన ఏంటంట, సిద్ధ మనస్సు అనే జోడు తొలుక్కొని నిలవబడి.
ఏం చేయాలంటే చెప్పండి, పాదాలకు ఏం చేయాలంట, సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోండి. వాళ్ళకి ఏం చేయమని చెప్తున్నాడు, సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే సమాధాన సువార్త. ఓకేనా, ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలి చెప్పండి, సమాధానంగా ఉండాలి. ఓకేనా, సమాధానం అనే సువార్తను ఏం చేసుకోవాలి, సిద్ధ మనస్సు, సమాధానంగా ఉండే అట్లాంటి సిద్ధ మనస్సుని ఏం చేసుకోవాలి, జోడును తొడుక్కోవాలి. జోడుని ఎందుకు తొడుక్కోమంటున్నాడు, జోడు దేనికి వేసుకుంటాం చెప్పండి, అవునా, కాళ్ళకి వేసుకుంటాం. కాళ్ళు ఏం చేస్తాయి చెప్పండి, కాళ్ళు ఏం చేస్తాయి, ఒక వ్యక్తి ఏదైనా అన్నా కానీ ఏమైనా అన్నా కానీ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా అతను ఎదిరించాలన్నా మనకు కావాల్సిన ఏంటి చెప్పండి, కాళ్ళు. ఓకేనా, ఆ కాళ్ళకి ఏం చేసుకోవాలంట, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేది జోడు తొడుక్కోవాలి. అంటే అవతల వ్యక్తితో మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మనం మాట్లాడే విషయం అంతా కూడా ఏం చేయాలి చెప్పండి, సమాధానకరంగా ఉండే విధంగా, అవతల వ్యక్తి రెచ్చగొట్టినా ఏలన చేసినా ఏ విధంగా ఉన్నా సరే ఎలా ఉండాలి చెప్పండి, సమాధానం వలనైనా సువార్త విషయంలో సిద్ధ మనస్సు అనే జోడు మనం తొడుక్కోవాలి. యూట్యూబ్లో నేను ఒక విషయాన్ని చూసాను, ఏంటంటే ఒక వ్యక్తులు ఏంటంటే సువార్తను ప్రకటించడానికి వెళ్ళారనమాట. పాస్టర్ అలాగే అతనితో కొంతమంది ఒక ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వచ్చి ఆ వ్యక్తిని, ఈ యవనస్తుడు బలంగా ఉన్నాడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వ్యక్తులు యవనస్తులు బలంగా ఉన్నారు, కానీ అవతల వ్యక్తి కొద్దిగా ఏజ్ అయిపోయినది, ఒక 40 years 45 years ఉంటాయి. అలాంటి వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే మా వీధిలో మీరు సువార్త ప్రకటించుదని ఎగిరేరి కొట్టేస్తున్నాడు గాలర పట్టు కోసం. అవునా, అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాం చెప్పండి, మనం ఒక వ్యక్తి మన కాలర్ పట్టుకొని అతని ఇంటికి వెళ్ళలేదు, అతని చుట్టుపక్కల ఏదో ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి నీ కాలర్ పట్టుకొని నేను కొడుతుంటే ఏం చేస్తావు, నీ దగ్గర బలం ఉంది, శక్తి ఉంది, అవును కదా, అతని ఏజ్ అనేది చాలా పెద్దది, ఒకవేళ తోసడానికి ఏమవుతుంది చెప్పండి, పడిపోతుంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఎదిరించకుండా సమాధానంగా సువార్త ఎంతమంది చెప్తారు చెప్పండి, మన దగ్గర బలం ఉంది, శక్తి ఉంది, అవునా కదా. అట్లాంటప్పుడు ఒక వ్యక్తి మన మీదకి ఎగబడుతుంటే తెగబడుతుంటే ఎంతవరకు ఓర్చుకోవడానికి ఇష్టపడతాం మనం, అతన్ని చూసి ఏమంటలేరు, సరే అండి మీకు వద్దా వెళ్ళిపోతాను లేండి అన్నా కూడా ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఏం చేస్తున్నాడు, గల్లబట్టుకో గొంతు పిసికేస్తున్నాడు ఇట్లా. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి సమాధానం అనే సువార్తను, ఎప్పుడైతే క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఒక వ్యక్తి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అవతల వ్యక్తులు ఏం చేయాడు చెప్పండి, ఒక మనిషి అంటే ఈ మనిషి ఏంటి చెప్పండి, అతని మనస్సు అనేది బాగోలేదు, అతని మనస్సు అనేది ఏమైపోయింది చెప్పండి, చెరుపబడింది ఎప్పుడో. అవునా, చాలామంది క్రైస్తవ్యాన్ని లోక చూడడానికి, క్రైస్తవం అంటే అసహించుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో వాళ్ళకి ఏదో ఎవరి ద్వారా చెప్పడం విన్నారు అంతే. అవునా కదా, ఎవరి చేతనో వాళ్ళు ప్రేరేపించబడ్డారు. అవునా, ఆ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయండి, అవునా, బైబిల్లో చాలా బూతులు ఉన్నాయండి. అంటే ఇవన్నీ ఏం చేస్తారు చెప్పండి, ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరి ద్వారానో విని దాని ద్వారా ప్రేరేపితులు, ఒకవేళ నిజంగా మేము బైబిల్లోనికి వెళ్తే ఆ బూతులు మేము నేర్చుకోవాలి, లేకుంటే అలాంటి దానిలోనికి మేము వెళ్ళాలి. అవునా కదా, ఇది చెప్పడానికి మాకు ఇష్టం, ఇది వినడానికి మాకు అసహ్యంగా ఉందని ఏం చేస్తున్నారు ఒక వ్యక్తి, అతడు చదివింది లేదు, నిజంగా దాన్ని పరీక్షించింది లేదు, దాని గురించి తెలుసుకున్నది లేదు, కానీ ఏం చేశారు చెప్పండి, తెలుసుకున్న వాళ్ళు ఎంతోమంది మారిపోయారు. అవునా కదా, అంటే బైబిల్ని ఎప్పుడైతే మనం దాని గురించి నేను పరిశీలిస్తాను, పరిశోధిస్తాను, నిజంగా అందులో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు నేను పట్టుకుంటానని చదివిన వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి, తమ తప్పులు తాము ఒప్పుకొని మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ తప్పు తెలియని వ్యక్తులు ఎప్పుడైతే ఈ అవతల వ్యక్తుల చేత ప్రేరేపించబడతారో అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి, సువార్త అంటేనే ఏమవుతుంది వాళ్ళకు వెక్కసం, అంటే నచ్చదు, క్రైస్తవులు అంటేనే వాళ్ళ కోపం. అట్లాంటి పరిస్థితులు ఏమైపోయింది చెప్పండి, వాళ్ళు ప్రేరేపించబడ్డారు ఎవరి చేతను. అట్లాంటి వారి పరిస్థితుల్లో మనం అంటే నచ్చని వారు గిట్టని వారు ఉన్న పరిస్థితుల్లో సమాధాన సువార్తని సిద్ధ మనసుని జోడు తొడుక్కొని ఉంటామని చెప్పండి, వాళ్ళ మధ్యలో ఉంటారా లేదా, ఎంతవరకు ఉండగలుగుతాం చెప్పండి. సమాధానంగా అవతల వ్యక్తితో వాళ్ళు ఏమన్నా సరే తిట్టినా సరే మన మీదకి వచ్చినా సరే ఎంతవరకు మీరు ఓడ్చుకొని నెగ్గగలుగుతారు, ఎంతమంది ఆ జోలు తొడుక్కున్నారు చెప్పండి. అవునా, సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని చూడండి ఏంటంటే ఆ అపోస్తులు దాని గురించి చెప్తూ ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఏంటంటే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఏం చేద్దంట, తిరిగి కొట్టొద్దు. ఒకవేళ మిమ్మల్ని శపిస్తే వాళ్ళని ఏం చేయండి, మిమ్మల్ని శపించిన వాళ్ళని ఏం చేయండి చెప్పండి, దీవించండి. నిజంగా కొట్టిన వాళ్ళని దీవించేంత సామర్థ్యం మన దగ్గర ఉందా చెప్పండి,
అట్లాంటి సువార్త సిద్ధ మనసున జోలు తొడుక్కున్నాం మనం. కొట్టినోని సైతం దీవించగలిగే ఆత్మ అనేది నీలో పెంపొందించగలుగుతున్నావా? పెంపొందిస్తున్నారు లేదండి? ఒక వ్యక్తి కొట్టినా తిట్టినా వాడిని దీవించగలిగేంత సామర్థ్యం నీలోనికి వచ్చిందా లేదా? అంటే ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఏంటంటే మీరు పోరాడేది శరీరులతో కాదు, ఏంటంటే దేనితో అంట? దురాత్మల సంబంధమైన సమూహాలతో మీరు పోరాడుతున్నారు. అది ఆ సమూహం యొక్క దాని యొక్క డిసిషన్ ఏంటంటే పేతురు గారు చెప్తుంటారు. ఓకేనా? పేతురు గారు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఏంటంటే ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నాడు అని చెప్తున్నాడు. ఏంటంట? మీ విరోధమైన అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే 9వ వచనంలో చెప్తున్నాడు. ఏంటంటే లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయి, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదురించండి. ఏంటంటే చెప్పండి, అపవాన్ని ఎదిరించడం అంటే ఏంటంట చెప్తున్నాడు. అంటే గర్జించు సింహం వల్ల ఎలా మింగుదామని చూస్తున్నాడు. అంటే ఆ విషయాన్ని చెప్తున్నాడు. లోకమందున మీ సహోదరులకు ఏంటంట ఏమవుతున్నాడు చెప్పండి? ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. అంటే లోకంలో ఉన్న సహోదరులకు ఏంటి చెప్పండి? మీలాంటి ఇబ్బందులే, మీలాంటి కష్టాలే, మీలాంటి వేదనలే వాళ్ళకి ఎదురవుతున్నాయి. మిమ్మల్ని ఎలాగైతే దూషిస్తున్నారో అలాగే దూషిస్తున్నారు, మిమ్మల్ని ఎలాగైతే కొడుతున్నారో అలాగే కొడుతున్నారు, మిమ్మల్ని ఎలాగైతే హింసిస్తున్నారో అలాగే హింసిస్తున్నారు. కానీ ఏం చేయండి అంట, మీరు ఆ హింసిస్తున్న వ్యక్తులను చూడొద్దు. ఆ హింసిస్తున్న వ్యక్తుల పట్ల మీరు ద్వేషాన్ని పెంచుకోకుండా విశ్వాసం ఏంటంట, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి చెప్పండి? అపవాదిని. అంటే వానిలో ఉన్న అపవాది తంత్రాన్ని ఎదిరించాలి. ఒక రైల్లో వెళ్తూ ఒక సువార్తికుడు ఏం చేస్తున్నాడు? సువార్త చెప్తుంటే సుమారు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి వ్యక్తికి. ఆ వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు ట్రైన్లో వెళ్తూ. అయితే అక్కడ కూర్చున్న యంగ్ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక యవ్వనస్తుడు, ఒక 25 ఏళ్ళు అలా ఉంటాయి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అతన్ని టపా కొట్టేశాడు, నువ్వు సువార్త ప్రకటించొద్దని కొట్టేశాడు. ముసలి వ్యక్తి అంటే పెద్ద ఆయన చూసుకోకుండా అతను ఏం చేస్తాడంటే కొట్టేస్తున్నా కానీ ముసలి వ్యక్తి ఏమంటున్నాడంటే ఏమనకుండా సర్లే బాబు వదిలేలే అని ఏం చేస్తున్నాడు? మరలా తన సువార్త తాను చెప్పుకుంటూ ఏం చేస్తాడంటే చెంప మీద కొట్టాడు. కొట్టగానే ఏం చేస్తాడంటే సర్లే బాబు నీకు కొట్టడం ఇష్టమా? సరే అని ఈ చెంప తిప్పాడు. ఓకేనా? ఈ చెంప మీద కొట్టు బాబు, నీ కోపం ఎంత ఉందో కొట్టేసేయి, ఎంత కొడతావు కొట్టని ఈ చెంప కూడా తిప్పాడు. తిప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అసలు ఇదేంటి ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు అసలు? అవునా కదా? కొడితే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? సామాన్యంగా ఒక వ్యక్తిని కొడితే ఏం చేస్తాం మనం? కోపంగా అవునా నన్ను ఎందుకు కొడుతున్నాడు, నీకు ఏమైనా అన్నాను నేను, నీ చెవిలో చెప్పాను, లేకపోతే ఏదో ఒకటి అంటాం. కానీ ఆ వ్యక్తి మాత్రం కొట్టగానే ఏం చేస్తాడు? మరలా ఇంకో చెంప తిప్పాడు, కొట్టు బాబు అని. ఓకేనా? కొట్టినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినట్టు అలా 10 నిమిషాలు చూసిన తర్వాత మారిపోయాడు ఆ వ్యక్తి. అంటే ఓహో, అంటే దేవుడు ఏం నేర్పిస్తాడంటే ఒక వ్యక్తి కొడితే ఏం చేయాలి చెప్పండి? మరలా ఎప్పుడైతే అట్లాంటి భరించే సామర్థ్యం అనేది నీలో పెంపొందించుకోగలుగుతావో అవతల వ్యక్తిని ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? మార్చుకోగలుగుతావు. మీరు అనుకుంటారు అపోస్తులు అంతమందిని ఎలా మార్చారండి, అసలు అలా ఎలా మార్చబడ్డారండి అంటే ఏంటి చెప్పండి? వాళ్ళని కొట్టిన వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మరలా తిరిగి కొట్టలేదు. ఒకవేళ కొట్టినోని గురించి మరలా వచ్చి ఎక్కడ కూడా సంఘాలలో వాళ్ళ సాక్ష్యాలు అనేది చెప్పలేదండి. వాడిని ఇలా ఇరికించాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, వాళ్ళు ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు. ఎప్పుడు ఇలాంటివన్నిటి కూడా సంఘాలు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోలేదు. అవును కదా? మనకి ఇన్ని పత్రికలు రాయబడ్డాయి, ఇన్ని సువార్తలు, 4 సువార్తలు రాయబడ్డాయి, పత్రికలు రాయబడ్డాయి. ఆ పత్రికల్లో వాళ్ళు చెప్పుకున్నారు చెప్పండి? అవునా కదా? అవునా? అంటే ప్రతి విషయంలో కూడా ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి మనల్ని ఏమన్నా సరే తను ఓర్చుకొని ముందుకు నిలవగలుగుతామో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? విశ్వాసమందు స్థిరుడవుతాడు. ఏదన్నా సరే పట్టించుకోకుండా, ఏదన్నా సరే దాన్ని వదిలేసే విధంగా. ఓకేనా? అట్లాంటి పరిస్థితులకు ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితం అనేది మనకు ముందుకు వెళ్తుందో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 10వ వచనంలో చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం
క్షమించండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన వాని సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలం మేము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏంటంటే చెప్పండి, ఎంతకాలం అంట? ఎంతకాలం చెప్పండి? ఈ శ్రమలు అనేవి, బాధలు అనేవి, ఇబ్బందులు అనేవి ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం అంట? కొంచెం కాలం, అంతే. ఆ కొంచెం కాలము మీరు శ్రమను, ఇబ్బందిని, ఆ యొక్క బాధను అనుభవిస్తే ఏమవుతున్నాడు చెప్పండి? తానే పరిపూర్ణ చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఆ మెలకువ నేర్చుకుంటారో, ఒక వ్యక్తి క్రీస్తుని పట్ల అపవాదిని ఎదిరించడం అనేది, ఒక వ్యక్తి కొడుతున్నా కానీ, ఒక వ్యక్తి తిడుతున్నా కానీ తను సహించి ఆ తరపున అపవాదిని ఎప్పుడైతే వాడు ఎదిరించడం నేర్చుకుంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? పరిపూర్ణుడు చేస్తాడు. అంటే ఆ విషయాలు ఏమవుతుంది చెప్పండి? ఎన్ని చెప్పినా కానీ ఆ వ్యక్తికి ఏం చేయవు చెప్పండి? పరిపూర్ణుడైన వ్యక్తికి, ఏ వ్యక్తి మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా ఏం చేయడు ఆ వ్యక్తి? దాని గురించి పట్టించుకోడు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి, ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో. ఇట్లుండగా ఏమందుము దేవుడు ఏంటంట? దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడండి? ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం నుండగా మనకు ఎవరు విరోధి? అవును కదా. దేవుడు ఒకవేళ మన పక్షంలో ఉంటే, దేవుడు మన తరపున నిలబడితే మనకు విరోధంగా ఏ శక్తులు పనిచేస్తాయి చెప్పండి? ఎవరు పనిచేస్తారు? ఎవరు కూడా పనిచేయలేరు. అసలు మన యుద్ధాలు, పోరాటాలు దేని కొరకంటే అక్కడ చెప్తున్నాడు ఏంటంట? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వినుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు ఏంటంట? ఏం చేస్తారండి? ఇది వస్తుంది చదవండి. ఏంటంట? ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఏంటంటే చెప్పండి, చెప్తున్నాడు. ఒక విషయం అనేది రివీల్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంటే మన యుద్ధాలు, పోరాటాలు అన్నీ కూడా దేని కొరకు చెప్పండి? ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని మనం అనుకుంటాము. కానీ ఏంటంటే ఎప్పుడైతే మనం క్రీస్తు బాటలోనికి వెళ్తామో, క్రీస్తు చెప్పిన విధంగా మనం నడుచుకుంటుంటామో, క్రీస్తుకి ఏదైతే అనుగ్రహించాడో దాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రహిస్తాడో, క్రీస్తుకున్న మహిమను నాకు దేవుడు ఇస్తానంటున్నాడని ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? 15వ వచనంలో చెప్తున్నాడు. 35వ వచనం, క్షమించండి, ఇందులో 35వ వచనంలో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ఏమని చెప్తున్నాడండి? ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము ఏంటంటే చెప్పండి? ఏంటంట? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏంటంటే చెప్పండి? అపవాదిని ఎదిరించాలి, అంధకార శక్తులతో పోరాడడం అంటే ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని రివీల్ చేస్తున్నాడు. ఏంటంట? నిన్ను బట్టి దినమెల్లి ఏంటంట? వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. పోరాటం అంటే ఏంటంట? ఏంటంటే ప్రతిరోజు కూడా ఏంటంటే చెప్పండి? వధించబడే వారము, వధకు సిద్ధమైన ఏంటంట? గొర్రె పిల్లలము. ఓకేనా? ప్రతి వ్యక్తిలో కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా. క్రైస్తవులు అంటేనే కొద్దిగా ఎలా ఉంటుంది చెప్పండి? కొద్దిగా చులకనగా, హేళన చేసే విధంగా. అవునా కదా. అంటే ఎప్పుడైతే ఒక నిజమైన క్రైస్తవులు ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? సౌమ్యంగా, అలాగే చాలా ఏమంటారు, ఎవరితోనూ కూడా తగువులు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఓకేనా? మీరు అలాంటి క్రైస్తవులేనా? మరి అలాంటి క్రైస్తవులేనండి. ఏంటంట? నిన్ను బట్టి దినమెల్లి ఏంటంట? ప్రతిరోజు కూడా మీరు వధించబడుతున్నారా?
వధించబడుతున్నా లేదా? మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలన్నింటినీ కూడా చంపేసుకొని, ఆ యొక్క ఇచ్చలన్నింటినీ కూడా చంపేసుకొని, ఆ యొక్క ద్వేష భావాలన్నింటినీ కూడా చంపేసుకొని ప్రతిరోజు బ్రతుకుతున్నారు. చెప్పండి, బ్రతుకుతున్నారు లేదా? ప్రతిరోజు కూడా వధింపబడుతున్నారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చాడో ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు? అతను ఏం చేస్తాడు చెప్పండి? వధించబడతాడు, వధకు సిద్ధమైపోతాడు. అంతే. ప్రతిరోజు కూడా ఎవరేమన్నా సరే నాకు అవసరం లేదు, నేను క్రీస్తులో బలపడాలి, క్రీస్తులో ఎదగాలి. అవునా? క్రీస్తు లాంటి మహిమతత్వం మహిమలోనికి నేను వెళ్ళాలంటే నేను కూడా ఏం చేయాలి? ప్రతిరోజు వధింపబడాలి, వధకు సిద్ధమైన గొర్రెలను నేను బ్రతకాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? క్రీస్తు నాలో నివసిస్తాడు. క్రీస్తులాగా నేను అవతల వ్యక్తి కనపరచగలుగుతాను. అవును కదా? ఇట్లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఇట్లా ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దురాత్మల సమూహంతో పోరాడతాడు. అవునా? తన మనస్సు లోపల పోరాడతాడు. నేను ఎలా గెలవాలి, ఎలా క్రీస్తులా ఉండాలి, ఎలా నేను ప్రతిరోజు వధింపబడాలి, ఏ విషయాలు నేను వధించబడాలని ఏం చేస్తాడు? తను తాను ఏం చేసుకుంటాడు? ప్రతిరోజు కూడా తను తాను సిద్ధపరుచుకుంటాడు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం ఏం చేయాలి? చాలా చక్కగా ఎదగాలి. ఒక కొత్త సాంగ్ అనేది రాశానండి, వీడియో ఎడిటింగ్ కూడా దాన్ని చేశాను. ఇప్పుడు ప్రార్థన అవుతున్నప్పుడు దాన్ని చూద్దాము. ఓకేనా? తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా విన్న మాటలు నాయన మా హృదయంలో ముద్రించబడినైనా నీ కొరకు నాయన ఉన్నతంగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకోగలుగుటకు, నీలో ఉన్నతంగా నాయన ఎదగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. విన్న మాటలు ఆయన మా హృదయంలో నిష్ప్రయోజనం కాకనైనా ప్రయోజనం కలిగించిన ఆయన నీ కొరకు ఫలించులాగున నీలో ఎదుగులా ఉన్నాయన. అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఇక ప్రార్థన మనలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.